ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకోండి అన్న. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథము 49 అధ్యాయం 25 వచనం. నీ పిల్లలను నేనే రక్షించేదను. దేవుడి రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నీకు ఇచ్చిన బిడ్డలని నేను రక్షిస్తాను. వాళ్ళ జీవితం పట్ల, వాళ్ళ లైఫ్ పట్ల నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలో, ఎలాగ వాళ్ళని నడిపించాలి ఈ లోకంలో, ఆ విధంగా నేను నడిపించగలుగుతాను. నీ బిడ్డల పట్ల నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా ఏర్పరచుకున్న మనకి ఏది కూడా తక్కువ చేయడని, అదేవిధంగా ఆయన మనకి ఇచ్చిన బిడ్డలను కూడా ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా మరి నూరింతలుగా ఆశీర్వదించి వాళ్ళకి ఏ నిమిషానికి ఏది కావాలో మరి ఆయన యందు విశ్వసించిన ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయగలుగుతున్న దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఏ తల్లి, ఏ తండ్రి అయితే బిడ్డల గురించి బాధపడుతూ దుఃఖంతో కలిగి ఉన్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ బిడ్డల గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ బిడ్డల ప్రయాణం గురించి, నీ బిడ్డలు నడిచే ప్రతి పనిలో కూడా వాళ్ళకి నేను తోడుగా ఉంటాను. నీ బిడ్డలు నేను రక్షిస్తాను. నీ బిడ్డలకు నేను సహాయకుడిని, నీకు నేను సహాయకుడిని, నీ బిడ్డలు కూడా నేను సహాయకుడిని ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా. కాబట్టి నువ్వు దేవుని గురించి దిగులు పడద్దు. నీకు నీ బిడ్డలకు నేను తోడుగా ఉన్నాను. చిన్నప్పటి విశ్వాసంతో నమ్మకంతో కలిగి ఉండు. నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు నా బిడ్డల్ని దేవుడు లేవనెత్తి నడిపించగలుగుతారని చిన్నప్పటి నమ్మకంతో, విశ్వాసంతో భయపడకుండా ఉండు అని రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.